నేతి మహేశ్వరరావు గారు, మీరేమంటారు? ఈ చొక్కాలు మడత పెట్టుకోవటాలు, అదే దాన్ని ఏమంటారు, చొక్కా ఇలా మడత పెట్టంగానే ఆయన కుర్చీలు మడత పెడతారట, చైన్లు తెగుతాయంట, ఫ్యాన్లు రెక్కలు ఇరుగుతాయంట. ఏమన్నా ఆంధ్రప్రదేశ్ని ఏమన్నా మెకానిక్ షాప్గా మార్చేస్తున్నారా ఇద్దరు కలిసి? సో వీళ్ళిద్దరు ఇలా ఉండటం మాకు చెప్పాలంటే ఆశలు కల్పించిన అంశం అనుకోవాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు చొక్కా మాడవను, కుర్చీలు మాడవను, పిల్ల చేష్టలాగా ఇంక పెద్ద పెద్ద మీటింగులు పెట్టి మొన్న కుర్చీ ముడి చూపించాడు లోకేష్. అంటే వీళ్ళు చూస్తే ఏంటంటే రోడ్ సైడ్ వెళ్ళి చిన్నపిల్లల్లా ఉన్నారు. సో మాలాంటి వాళ్ళం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం ఎంత, ఆదాయం నుంచి జీతాలు బాను, పెన్షన్లు బాను, వడ్డీలు బాను 9 రూపాయలు లేదు. అయ్యా మీరు ఏం చేస్తారో మేము అడుగుతున్నాం. లోటు బడ్జెట్ 70,000 కోట్లు చేరింది, ఎట తగ్గిస్తారో అడుగుతున్నాం. అప్పులు 12 లక్షల కోట్లకి వెళ్ళి ఎట తగ్గిస్తాయో చెప్తాం. ఏవి కూడా మీ దగ్గర సమాధానం ఉండదు కాబట్టి మేము వాటితోటే జనాల్లోకి వెళ్తాం. మీ రెండుటి చెప్పాలంటే మా హస్తం చేయతోటి మళ్ళిద్దరం తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తేనే ఆంధ్రప్రదేశ్ పట్టిన దరిద్రం పోద్ది అనేది. సో మనం ఈ వర్షం చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణ స్థితి ఉంటే ఒక నాయకుడిగా నేను వస్తే ఏం చెప్పాలనేది ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు చేయాలి. ఆయన వచ్చేకి అసలు సిద్ధం అనేది ఏంటండి? ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా లేదా ఏమన్నా యుద్ధానికి వెళ్తున్నాడా? అంటే అది యుద్ధానికి వెళ్తున్నాడా చెప్పండి. యుద్ధానికి వెళ్ళేదైతే రాచరికం, అది రాచరికంలోనే యుద్ధం. రాచరికంలో ఎలా ఉంటుంది? యుద్ధం చేస్తాం, గెలుస్తాం, తర్వాత గెలిచిన తర్వాత ప్రత్యర్థిని లేపేస్తాం, లేదా కావాలంటే ధ్వంసం చేస్తాం, మళ్ళీ సో ఇంకా కావాలంటే వెళ్తాం. ఇది ప్రజాస్వామ్యం కదా. ప్రజాస్వామ్యంలో యుద్ధం ఏంటి, సిద్ధం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల మనసులు గెలుస్తాం, గెలిస్తే వాళ్ళు మనల్ని గెలిపిస్తారు, గెలిచిన తర్వాత పాలసీ పరంగా మాట్లాడతాం, పాలసీ అయిపోయిన తర్వాత ఏం చేయలేకపోతే, హామీలు ఏమైనా చేయలేకపోతే ఈ కారణంతో చేయలేదని చెప్పుకుంటాం, మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తే చేస్తామని చెప్పుకుంటాం. ఇది కదా ప్రజాస్వామ్యం. ఈ రెండు పార్టీలు వచ్చేకి ఆయన సిద్ధం అంటే ఏళ్ళు చూపిస్తున్నాడు. విజయవాడలో ఎక్కడ చూపించినా ఏళ్ళు చూపిస్తున్నాడు. ఇలా చూపించి సిద్ధం అన్నాడంటే ఓటు అయిపోతే తంతాను, లేదా యుద్ధం అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అంటే బ్రెయిన్ పనిచేస్తుందా లేదా నాకైతే అర్థం కావట్లేదు. అసలు ప్రజాస్వామ్యంలో యుద్ధం ఏంటి? ప్రజాస్వామ్యంలో ప్రజల మనసు గెలవాలా, యుద్ధం చేయాలా? సో ఇలా వీళ్ళిద్దరు ఇలాగే ఉంటే, సో వాళ్ళు యుద్ధం అనగానే మేము కూడా సిద్ధం యుద్ధానికంటే ఆయన ఒక రాజు, ఈయన ఇంకొక రాజు, ఈ ఇద్దరు రాజు కుటుంబాల మధ్య ఆంధ్రప్రదేశ్ నలిగిపోవాలి. ఈ రెండు పార్టీలు ఈ విధానం వెళ్తా ఉంటే కంపల్సరిగా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో స్కోప్ వస్తుంది. కాబట్టి అదే మా అందరూ కూడా సో ఎస్టిమేట్ అయింది. ఎందుకంటే వాళ్ళు ఇట్లాగే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎట్లాగే అర్థం అవ్వాలి. కాబట్టి ఇప్పటికైనా మార్పు చెందుతారని చూద్దాం. నాకు తెలిసి ఇంకేం మారుతారు, 50 రోజులు వచ్చింది. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటాం. అంటే ఈయన ఒక రాజు, ఆయన ఒక రాజు, ఈ రాజు కొంతమంది మహేశ్వర గారు, మీకు ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ ఈరోజు మీ ముందర ఉంది, కాంగ్రెస్ పార్టీ ముందుంది. మీరు మరోసారి ప్రజల్ని వంచడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ రెడీగా ఉంది. ఏది, మేము ప్రత్యేక హోదా ఇస్తాం, లేకపోతే పోలవరం నిజంగా మేమే కడతాం మా డబ్బులు, అంటే కేంద్ర ప్రభుత్వంలో మీరు కేంద్రంలోకి అధికారంలోకి వస్తే, ఇట్లాంటివి ఈసారి మీరు చెబితే నమ్మటానికి కావాల్సిన వాతావరణం అక్కడ క్రియేట్ అయి ఉంది, ఆల్రెడీ ప్రివేల్ అయి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఏమన్నా మీరు ఒడిసిపెట్టుకునే ఇది ఆలోచన ఉందా మీకు? వాసుదేవ్ గారు, మీకు మా పార్టీ మీద చిన్న చూపు ఉండొచ్చు, నేను కాదను. కాకపోతే నేను చెప్పదలుచుకుంది, నేను ఈ పార్టీలో వచ్చాను. నేను మీకు చెప్పాలంటే ఒక ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ డెమోక్రసీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రకరకాల గ్రూపులు, రకరకాల వర్గాలు ఉంటాయి. ఈ వర్గాలన్నింటిలో కూడా చర్చకు వస్తాయి, పౌర సమాజం కూడా చర్చకు వస్తుంది. కాబట్టి డెసిషన్ ఏదొచ్చినా పర్ఫెక్ట్గా వస్తుంది. వచ్చిన డెసిషన్ అమలు అవ్వకపోయినా ఇంటర్నల్గా కూడా మళ్ళీ పార్టీలో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మేము ఏదైనా ఒక హామీ ఇస్తే, తెలంగాణ హామీ ఇచ్చారు, 600 అయినది ఇంపుల్ అయిందా లేదా? అలాగే ప్రత్యేక హోదా ఫస్ట్ సంతకం పెడతానని ప్రత్యేక హోదా రావడానికి ఇబ్బంది ఏంటి? పోలవరం తాలూకు ఇబ్బంది ఏముంది? వైజాగ్ స్టీల్ ఆపడానికి ఇబ్బంది ఏముంది? రైల్వే జోన్కి ఇబ్బంది ఏముంది? అమరావతికి ఇబ్బంది ఏముంది? మా బడ్జెట్, మా మేనిఫెస్టో అదే కదా. మా మేనిఫెస్టోలో మీలాగా సో మేము ఇన్ని గ్యారెంటీలు ఇస్తాం, ఇక్కడ ఎన్ని చెప్పలేదు కదా. మేము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని దగ్గరగా పెట్టుకుని వెళ్తున్నావా లేదా? మేము ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దగ్గరికి వెళ్తున్నామంటే చిత్తశుద్ధి ఉందా లేదా? ఏళ్ల దాకా మేము కూడా అవన్నీ చేస్తామని చెప్పట్లేదు కదా. ఇక్కడే మా చిత్తశుద్ధి కనపడుతుంది, అది నేను చెప్పేది. సో ఇక్కడ మేము ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్లు మేము ఎలా వాడుకోవాలి, ఎలా చేయాలనేది చెప్తాం. కానీ
మళ్ళీ మేము వచ్చి మోసం చేయాలని ఆలోచిస్తున్నాం అనేది ఏంటంటే మేబీ జర్నలిజం వీళ్ళందరూ ఛానల్ వాళ్ళందరూ కూడా మా పార్టీని ఆంధ్రప్రదేశ్, మా పార్టీ ఒక్కటే ఆంధ్రప్రదేశ్ నుంచి చంపేసింది, వీళ్ళంతా ఆ రోజు విభజన టైంలో బాగా యాక్టివ్గా పనిచేశారు, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడారు, రాష్ట్రానికి ఏం కావాలో మాట్లాడారు, వీటన్నిటి మీద చర్చ పెడితే ఏ పార్టీ ఏంటనేది, ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ మీరే మాట్లాడదు కానీ ఒక్కసారి మనతో పాటు మరొక